అప్పుడే తెల్లవారుతుంది. టైం చూస్తే 6 గంటలవుతుంది. ఇంట్లో కూర్చుని పేపర్ చదువుతున్న ఆయనకి బయట నుంచి అయ్యా అయ్యా అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. ఇంటి తలుపులు తెరచి బయటికొస్తే ఒక మధ్య వయస్కురాలు 9 ఏళ్ల పిల్లవాణ్ణి తన భుజాన ఎత్తుకొని దీనంగా ఇంటి ముందు నించుంది. బాధతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ దీనంగా అర్థిస్తున్న ఆ మహిళని చూసిన ఆయన, ఏమ్మా, ఏంటి నీ కష్టం అంటూ చిరునవ్వుతో అడిగారు. అప్పుడు ఆ తల్లి తన ఒక్కగానొక్క బిడ్డ 2 రోజుల నుంచి విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు బోరున విలపించింది. వెంటనే ఆయన ఆ పిల్లవాడి చేయి పట్టుకొని తన ఇంట్లోకి తీసుకెళ్లి తన మంచం మీద పడుకోబెట్టి వెంటనే తగిన వైద్యం చేయగా 5 నిమిషాల్లోనే కళ్ళు తెరిచాడు. తన బిడ్డని అలా చూసిన ఆ తల్లి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆయన కాళ్లకు నమస్కరించబోగా ఆయన నిలువరించారు. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. ఇది 1977లో పులివెందల గ్రామంలో జరిగింది. ఇంతకీ ఆ మనసున్న మహారాజు ఎవరో కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. తరువాతి కాలంలో తన తండ్రి రాజారెడ్డి కోరిక మేరకు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొని వైఎస్ఆర్ 1978లో పులివెందుల నియోజకవర్గం నుండి రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది 1980లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తరువాత జరిగిన 1983, 1985లలో జరిగిన ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభంజనాన్ని తట్టుకొని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆయన పనితనం చూసి రాజీవ్ గాంధీ 1984లో పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. ఆనాటి నుండి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరపున పోరాడారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆనాటి నుండి 4 సార్లు ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. 1999లో తాను ముఖ్యమంత్రి అవ్వాలి అని వైఎస్ఆర్ ఎంతో తీవ్ర కృషి చేసి చంద్రబాబుపై ఓటమి పాలయ్యారు. దీంతో 2004లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తను ముఖ్యమంత్రి అవ్వాలి అనే కలని నిజం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. బాబు 10 ఏళ్ల పాలనను ప్రజల్లోనే ఎండగట్టి బాబుని గద్దె దించాలి అని మండు టెండలో 54 ఏళ్ల వయసులో సుదీర్ఘంగా 3 నెలల పాటు 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీంతో ఆయన ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. మా రాజన్న అంటూ ప్రజలు ఆయనతో కలిసిపోయారు. దీంతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల కష్టాలపైనే దృష్టి పెట్టారు. ఆయన మొదటి సంతకంగా రైతులకు ఉచిత కరెంట్, డ్వాక్రా మహిళలకు 4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రూపాయికే కిలో బియ్యం, పేదవారికి ఇళ్లు, రైతులకు రుణమాఫీ మొదలైన అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇక రాజశేఖర్ రెడ్డి గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ పథకం. పేదలకు ఖరీదైన వైద్యం దూరమైపోతున్న ఈ రోజులలో ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్దే. రిక్షా కార్మికుడు, వ్యవసాయ కూలీ, ఒక హమాలీ లాంటి నిరుపేద వ్యక్తులు కూడా కనీసం వారి జీవితంలో ఏనాడూ చూడని కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది. నాటి డాక్టరే నేడు కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం. ఆయన ప్రజలకు భౌతికంగా దూరమైన ప్రజల హృదయంలో నేటికి చిరస్మరణీయుడు. నేడు ఆ దివంగత ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇవే మా జోహార్లు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.